వ్యర్థమైన మాటలు, వ్యర్థమైన పనులు. ఎంతో ఉత్తమమైనది మానవ జన్మ. ఈ మానవ జన్మను సార్థకం చేసుకోవాలి. దేవుడు మానవుణ్ణి తన స్వరూపంలో చేశాడు. తన రూపంలో దేవుడు మానవుణ్ణి చేసింది కారణం దేవుడు చెప్పినట్టు మానవుడు జీవించాలని. పూర్వం మా ఇంట్లో ఒక బోర్డు ఉండేది, చిన్న పలక లాంటి బోర్డు. ఆ బోర్డు ఎక్కడో మా ఇంట్లో వాళ్ళు ఆశ్రమం నుంచి తెచ్చారు. ఆ బోర్డు మీద ఏముండేదంటే, దయగల హృదయమే భగవన్ నిలయము. దేవుని స్తోత్రం. ఏముంది ఆ బోర్డులో? దయగల హృదయమే అంటే దయ కలిగిన హృదయములో దేవుడు నివసిస్తాడు. ఏ హృదయంలో ఉండడు? దయలేని హృదయంలో ఉండడు. పాటలు పాడేవాళ్ళ హృదయంలో, గట్టిగా శబ్దం చేసేవారి హృదయంలో, కేకలేసేవారి హృదయంలో, అని చెప్పేవారి హృదయంలో ఉంటాడో ఉండడో నాకు తెలియదు. కానీ హృదయం నిండా దయ కలిగిన వారిలో ఖచ్చితంగా దేవుడు నివసిస్తాడు. దేవుని స్తోత్రం. దేవుడు పేరు దయామయుడు. ఈయన పేరు దయామయుడు, కరుణామయుడు. అదే మాట బైబిల్లో ఏ విధంగా ఉందంటే, హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుణ్ణి చూస్తారు. ఏ శుద్ధి? హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుణ్ణి చూస్తారు. శుద్ధ హృదయం. శుద్ధ హృదయం అంటే కల్మషం లేని హృదయం. ఒకరినొక రకంగా చూసే హృదయం కాకుండా సాటి మనిషిని ప్రేమించేటటువంటి హృదయం. అందరూ మనుషులే, కాబట్టి అందరూ ఒక్కలాగా ఉన్నారు. ప్రపంచంలో మనిషి జన్మ ఎత్తిన వారు అందరూ, ఏ దేశమైనా ప్రపంచంలో 850 కోట్ల మందికి 2 కళ్ళే, 1 ముక్కే, 2 చేతులే. అంచేత ఈ మనిషి దేవుని ఆకారంలో చేయబడ్డాడు. మనిషి దేవుని ఆకారం. బైబిల్ చెప్తుంది, ఆయన స్వరూపమందు నరులను దేవుడు చేశాను. దాంట్లో ఇంకో మాట ఏంటంటే, స్త్రీగా పురుషునిగా చేశాడు. దేవుడు ఎలా చేశాడండి? స్త్రీని చేయటానికి గల కారణం ఏంటి? దేవుడు స్త్రీని ఎందుకు చేశాడు? స్త్రీని చేయటానికి పురుషుడికి సాటి అయిన సహాయం. పురుషుని లోపల నుంచి స్త్రీని చేశాడు. ఈ స్త్రీ అట పురుషుడికి సహాయంగా ఉండాలట. పురుషుడేమో తనలో నుంచి తీయబడిన స్త్రీని తనలో ఒక భాగంగా చూసుకోవాలట. ఇది దేవుని మర్మం. కాబట్టి దేవుని మాటలు మనం లోతుగా గ్రహించాలి. ఈరోజు కొన్ని మాటలు, ఎందుకంటే మనం సమయం పాటిస్తాం. ఎక్కువ మాటలు వినాలంటే ప్రతి ఆదివారం సాయంత్రం ఎక్కడో ఏర్పాటు చేశారు ప్రధానమంత్రి గారు. దేవుని చిత్తం అయితే భవిష్యత్తులో సుజాతమ్మ గారు, అంతేనా? ఆదివారం సాయంత్రం వాక్యం ఎత్తబడుతూ ఉంటుంది తణుకులో. వినాల్సిన వారు తప్పకుండా వినండి. చాలా చోట్ల సంఘాలు ఉన్నాయి, చాలా విశ్వాసులు ఉన్నారు. దేవుని మాటలు వినడానికి వస్తారు. కేవలం దేవుని మాటలు, మనుష్యుల మాటలు వినడానికి ఎక్కడికి వెళ్ళక్కర్లేదు. దేవుని మాటలు వినడానికి మాట్లాడకూడదు. ఎంత దూరమైనా వెళ్ళాలి. దేవుని మాట వినడానికి ఎంత దూరమైనా వెళ్ళాలి. వింటున్నారా? ఈరోజు యేసుప్రభు వచ్చిన ప్రధానమైన కారణాన్ని వివరించి నేను త్వరగా ముగిస్తాను. మత్తయి సువార్త 4వ అధ్యాయం. మత్తయి సువార్త 4వ అధ్యాయం
16వ వచనం. మత్తయి సువార్త 4వ అధ్యాయం 16వ వచనం. జాగ్రత్తగా విందాం. నజరేతు విడిచి జబూలేను నఫ్తాలియను దేశముల ప్రాంతములలో సముద్ర తీరమందలి కపెర్నహూమునకు వచ్చి కాపురముండెను. జబూలేను దేశమును నఫ్తాలి దేశమును యోర్దానుకు ఆవరణ సముద్ర తీరమున అన్యజనులు నివసించు గలియల చీకటిలో కూర్చుని ఉన్న ప్రజలను గొప్ప వెలుగు చూసిరి. మరణ ప్రదేశములను మరణఛాయలోను కూర్చుండి ఉన్న వారికి వెలుగు ఉదయించెను అని ప్రవక్త అయిన యెషయా ద్వారా పలుకబడిన మాట నెరవేరునట్లు ఇలాగూ జరిగింది. అప్పటి నుండి యేసు పరలోక రాజ్యము సమీపించి ఉన్నది కనుక మారు మనసు పొందుడని చెప్పుచూ ప్రకటింప మొదలుపెట్టాను. జాగ్రత్తగా వింటే నేను చాలా క్లుప్తంగా మీకు అర్థమయ్యేటట్టు చెప్తాను. మరణము, మొట్టమొదట మనం మరణం గురించి తెలుసుకోవాలి. పుట్టినవాడు గిట్టక తప్పదు అనే దేవోక్తి. ప్రతి మనిషి చనిపోతాడు అన్న విషయం ప్రపంచంలో నిరూపితమైంది. ఏ మనిషి తనకున్న ఆయుష్కాలానికి మించి ఒక క్షణం కూడా బ్రతకడు, ఎన్ని కోట్లు ఖర్చు పెట్టినా. కాబట్టి ఈ మరణానికి మూలం తెలుసుకోవాలి. మరణానికి మూలం బైబిల్ ప్రకారం మరణానికి మూలం పాపం. పాపము వలన వచ్చు జీతం మరణం. పాపము ఎలా వచ్చింది మనిషి దగ్గరికి? అసలు పాపం రావడానికి కారణం ఏంటి? దేవుడు పాపాత్మను సృష్టించాడా? దేవుడు ఎప్పుడు మంచివాళ్ళనే సృష్టించాడు. సృష్టిలో దేవుడు చేసిందంతా మంచిగానే చేశాడు. మరి పాపం ఎలా ప్రవేశించింది? పాపము ప్రవేశించడానికి గల ప్రధానమైన కారణం ఏంటి? వింటున్నారా? పాపము రావడానికి ప్రధానమైన కారణం బైబిల్ ప్రకారం ఆజ్ఞాతిక్రమణం. ఆజ్ఞాతిక్రమణం అంటే దేవుడు చెప్పింది చెయ్యకపోవటం వల్ల పాపం ప్రవేశించింది. ఉదాహరణకి ఒక ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత ఒక పాప మెడిసిన్లో జాయిన్ అవుతూ ఉంది. నన్ను తీసుకెళ్ళి ప్రార్థన చేయించుకున్నారు. మెడిసిన్కి వెళ్తూ ఉంది బెంగళూరు మెడిసిన్ చదువుకోవటానికి. తల్లిదండ్రులు అన్నారు, 2 మంచి మాటలు చెప్పండి అమ్మాయికి అని చెప్పారు. నేను అన్నాను అమ్మాయితో, అమ్మ ఎంతో కష్టపడి నిన్ను మెడిసిన్ చదివిస్తున్నారు, నువ్వు మెడిసిన్ పూర్తి చేసుకునే డాక్టర్ అయ్యే వరకు కూడా ఒక మాట నాకు అన్నాను. ఏంటి పాస్టర్ గారు అంది, పరాయి పురుషుడు వంక చూడొద్దు. ఇంతకన్నా నేను ఏం అడగను. నేను దేవుని స్తోత్రం, నువ్వు పరాయి పురుషుడు వంక చూడొద్దు, గుర్తుపెట్టుకో అని చెప్పాను. 3 సంవత్సరాలు అయ్యేటప్పటికీ ఆ అమ్మాయి తనతో పాటు చదువుతున్న వ్యక్తిని ప్రేమించడం, ఇంట్లో గొడవ పడటం, పెళ్లి చేసుకోవటం అన్నీ అయిపోయినాయి. అంటే ఆ పిల్ల ఏం చేసిందంటే నా మాట వినలేదు. ఆశ్చర్యం ఏంటంటే ఇప్పుడు ఇద్దరికి విడాకులు కూడా అయిపోయినాయి. చూసారా? మాట వినలేదు. పాపం ఎక్కడ ప్రవేశించిందంటే, శ్రద్ధగా వినండి, పాపం ఎక్కడ ప్రవేశించిందంటే ఆవిడ పక్కకు చూస్తుంది, అదే పాపం. ఇక్కడెక్కడ వాక్యం చెప్తుంటే అక్కడ ఏం కావాలి ఆవిడకి, అలా చూస్తుంది. పాపం ఎక్కడ ప్రవేశిస్తుందంటే మాట వినకపోవటం చేత. హల్లెలూయా. మాట వినక పాపం ప్రవేశించింది. చెప్పండి అందరూ. మాట వింటే పాపానికే చోట్లేదు. అర్థమైందా? మాట వింటే చెప్పండి పాపానికి చోట్లేదు. చూసారా? దేవుడు అన్నాడు ఇలా చేయొద్దు, ఇలా చేయొద్దు, ఇలా చేయొద్దు అన్నాడు. అదే చేశారు. అదే చేశారు. అప్పుడు దేవుడు అన్నాడు, నేను చెయ్యొద్దన్నది చేశారు. మీకు మరణం అనేది నేను ఏర్పాటు చేయలేదు సృష్టించినప్పుడు. ఎందుకంటే దేవుడి దగ్గర కోటాను కోట్ల దేవదూతలు ఉన్నారు. దేవదూతలకు మరణం లేదు. ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే దేవుడికి మరణం లేదు. ఆయన ఎప్పుడూ ఉంటాడు, ఎల్లప్పుడూ ఉంటాడు. అలాగే ఆయనకున్న శక్తి ఏంటంటే ఎవరినైనా మరణం లేకుండా తయారు చేసే శక్తి ఆయన దగ్గర ఉంది. దేవుని స్తోత్రం.
ఇంత గొప్ప దేవుడు మనిషిని చేసి చెప్పిన మాట ఏంటంటే, నేను చెప్పినట్టు చేయండి. ఆ రోజు కాదు, ఈ రోజు కాదు, ఏ రోజు కాదు. నా దగ్గర 300 మంది ఉన్నారు సంఘస్థులు. దాంట్లో 250 మంది చెప్పినట్టు చేయరు, చెప్పింది చేయరు. ఎదురుగుండా వెనకాల ఆడుకోవడం వాళ్ళది. చూస్తారా? కాబట్టి పాపము ఎక్కడ ప్రవేశిస్తుందో ఇప్పుడు మీకు అర్థమైపోయింది. అర్థమైందా? తల్లిదండ్రులు పిల్లల్ని చదువుకోవటానికి పంపేదరా, పిచ్చి పిచ్చి వేషాలు వేయటానికి పంపుతారా కాలేజీకి? మరి కాలేజీలో ఎవరైనా చదువుతున్నారు ఇప్పుడు? వేషాలు వేస్తున్నారా కదా? ఆలోచించండి. కాబట్టి పాపము మనిషిని ఏలకూడదంటే, దేవుడు మాట వింటే పాపము దూరంగా పారిపోద్ది. హల్లెలూయా. దేవుడి మాట వినాలి, దేవుడి మాట వినాలి. కాబట్టి దేవుడి మాట విననందువల్ల పాపం వచ్చింది, పాపము వలన మరణం వచ్చింది. చూసారా? మరణము వలన, మరణానికి అంటే పాపము చేసి మరణించిన వారికి దేవుడు ఒక ప్రత్యేకమైన లోకం ఏర్పాటు చేయాల్సి వచ్చింది. ఎలాగంటే ఇప్పుడు మన రాజమండ్రి సెంట్రల్ జైలు, ఇలాగ చాలా చోట్ల జైల్స్ ఉన్నాయి, కడపలో చాలా చోట్ల. ఈ జైల్లో ఉండేది ఎవరంటే మర్డర్లు చేసిన వాళ్ళు, దొంగతనం చేసిన వాళ్ళు, అంతే కదా. జైలుకి వెళ్ళే వాళ్ళందరూ కూడా పాపము అంటే ఎవరినొకరిని నష్టపరిచిన వాళ్ళు, బాధ పెట్టిన వాళ్ళు జైలుకి వెళ్తారు. అంటే జైలు గవర్నమెంట్ ఎందుకు ఏర్పాటు చేసింది చెప్పండి? మీకు తెలియదా? జైలు మంచోడు కోసం ఏర్పాటు చేసిందా? ఎవరి కోసం? హల్లెలూయా. జైలు గవర్నమెంట్ ఏర్పాటు చేసింది మంచోడు కాదు కదా. అలాగే దేవుడు నరకం ఏర్పాటు చేసింది ఎవరికో తెలుసా? మాట వినని వారికి. హల్లెలూయా. దేవుడు మాట వినని వారందరూ ఎక్కడికి వెళ్తారు? నరకానికి. నరకంలో ఏముంటుంది? నరకంలో ఏముంటుంది? చీకటి, అగ్నిగుండం, వేదన, భయంకరమైనది నరకలోకం. ఈ నరకలోకాన్ని దేవుడు ఏర్పాటు చేయటానికి కారణం ఎవరంటే నువ్వు నేనే. దేవుని మాట వినకపోవుట చేత నరకం ఏర్పాటైంది. కాబట్టి దేవుడు పరలోకం నుంచి చూస్తే అందరూ నరకానికి పోతున్నారు. ఎందుకంటే మీరు గొర్రెల మంద చూసారా? గొర్రెల మంద చూడండి. ఒక గొర్రె ఎలాగెళ్తే గొర్రెలన్నీ చెప్పండి, ఒక్క గొర్రె కూడా పక్కకి వెళ్దాం, అన్నీ ఒకదాని వెనకాల ఒకటే వెళ్ళిపోతాయి. అలాగే పాపము కూడా ఒక మనిషి నుంచి మొత్తం అందరి మనుషుల్లోని కరోనాలాగా ప్రవేశించింది. దేవుని స్తోత్రం. కరోనా చూడండి, ఎక్కడో పుట్టి ప్రపంచం అంతా తిరిగేసింది, చాలామందిని తీసుకెళ్ళిపోయింది. ఏదో ఒక అదృష్టం మనం బతికాం అనుకోండి. దేవుని స్తోత్రం. కాబట్టి అలాగే పాపము అందరినీ ఆలుతూ ఉంది. దేవుడు అన్నాడు, ఏంటి అందరూ ఒకళ్ళ వెనకాల ఒకళ్ళు పాపంలోకి వెళ్ళిపోతున్నారు అని చెప్పి తన కుమారుడైన యేసుతో ఒక మాట అన్నాడు, నువ్వు వెళ్ళి ప్రజలందరికీ సువార్త ప్రకటించి పాపము మరణము వివరించి దేవుడి వైపుకి తిరగండి. ఏం చెప్పలేదు, పాపం మానేయండి అని చెప్పమన్నాడు. ఏం చెప్పాడు? పాపం మానేయండి అని చెప్పుకుంటూ వెళ్ళాడు. చెప్పి వాళ్ళందరినీ పరిశుద్ధులుగా చేసి వారి పాపాలను క్షమించి, అంటే నా తరపున నీకు అధికారం ఇస్తున్నాను, వారి పాపాలను క్షమించి వాళ్ళని నరకానికి వెళ్లకుండా కాపాడు అని పంపించాడు. అదే రక్షకుడు ఉదయించినాడు. హల్లెలూయా. ఆయన పేరేంటి? రక్షకుడు. యేసు అనే మాటకు అర్థం రక్షకుడు. ఈ రక్షకుడు ఈ లోకానికి ఎందుకు వచ్చాడంటే, యేసు రక్షకుడని పేరు పెడతారు ఏలయనగా ఆయన తన ప్రజల పాపము నుండి తానే వారిని రక్షించును. హల్లెలూయా.
ఇప్పుడు యేసు దగ్గరికి రావాల్సిన అవసరం ఏంటి? పాపము నుండి విడుదల పొందటానికి, నరకము నుండి విడుదల పొందటానికి, మరణము నుండి విడుదల పొందటానికి ఆయన ఇలా చెప్పుకుంటూ వెళ్ళాడు. పాపం చేయొద్దు, పాపం చేయొద్దు, పాపం చేయొద్దు, నరకానికి వెళ్ళొద్దు, మరణానికి వెళ్ళొద్దు అని చెప్పుకుంటూ వెళ్ళాడు. ఈ చెప్పుకుంటూ వెళ్ళిన ఆయన్ని ఏం చేశారంటే, ఒక్కొక్క స్థలంలో ఆయనకి జరిగింది ఏంటంటే, ఇలాంటి పెద్ద గుంపు దగ్గరికి వెళ్ళి పాపం చేయొద్దు, నరకానికి వెళ్ళొద్దు, మరణానికి వెళ్ళొద్దు అంటే ఆయన్ని కొట్టారు. దవడ మీద కొట్టారు, ఈపి మీద గుద్దారు. ఏం చేయొద్దంటే చెప్పండి. ఈ రోజున చాలామంది తల్లిదండ్రులను పళ్ళు ఊడిపోయేలా కొడుతున్నారు. తాగొద్దురా అంటే, తిరగొద్దురా అంటే అమ్మనే నాన్నే కొట్టేస్తున్నారు కదండి. మా ఊళ్ళో ఒక ఆయన ఒక రాడ్ పెట్టి తల్లిని కొట్టాడు చాలా సంవత్సరాల కిందట. కొట్టిన తర్వాత ఆవిడ హాస్పిటల్ తీసుకెళ్తే చనిపోయింది. అందరూ అతన్ని జైల్లో పెట్టారనుకోండి. అతన్ని అడిగితే చచ్చిపోద్ది అనుకుని కొట్టలేదు అంటున్నాడు. ఏదో ఆవేశంలో కొట్టేసిన తల్లిని. చూడండి, ఇంతకీ తల్లి చెప్పింది ఏంటంటే, తాగొద్దురా, రోజు నాశనం చేయొద్దురా ఇల్లు అంది. నేను తాగుతాను, గొడవ పెరిగిపోయింది, కొట్టేయండి. చూసారా? ఇప్పుడు పాపం చేయొద్దని చెప్పేవాళ్ళు అంటే పాపం చేసేవాళ్ళకి చాలా కోపం. ఎంత కోపం? చంపేసి అంత కోపం. దేవుని స్తోత్రం. చూసారా ఎలాంటి పరిస్థితులు వచ్చాయో? నాకు తెలీదా? ఏంటమ్మా నువ్వు చేస్తున్న పని? నా కళ్ళు పెట్టుకుని చూడు, అతను నీకు చెడ్డోళ్ళ కనబడుతున్నాడా? నాకెంత మంచోళ్ళ కనబడుతున్నాడు. 4 సంవత్సరాలు అయ్యాక ఆడంత దుర్మార్గుడు లేడమ్మా, మోసపోయాను అంటది. చూడండి. కాబట్టి ఈయన దేవుడు ఎక్కడికెక్కడికి వెళ్ళాడంటే, చీకటిలో ఉన్న ప్రజల దగ్గరికి, మరణ ఛాయల్లో ఉన్న ప్రజల దగ్గరికి. హల్లెలూయా చెప్పండి. ఎక్కడ చీకటి ఉందో, ఎక్కడ మరణం ఉందో, బైబిల్లో ఇంకో మాట ఉంది, పాపం ఎక్కడ విస్తరించెనో అక్కడికి వెళ్ళాడు. ఉదాహరణకి మన దేశంలో భయంకరమైన ప్రదేశాలు కొన్ని ఉన్నాయి. దాంట్లో బొంబాయి నగరం. మేము ఒకసారి ఢిల్లీకి వెళ్ళాము ఏదో పని మీద. ఢిల్లీకి వెళితే ఒక ఆయన దగ్గరికి కలుసుకోవటానికి మేము వెళుతున్నాం. కలుసుకోవటానికి వెళుతుంటే ఆ స్ట్రీట్లో, ఆ వీధిలో 3 అంతస్తుల మేడలు ఉన్నాయి. చాలా మేడలు ఉన్నాయి. ఒక్కో మేడలోని 50-60 మంది అమ్మాయిలు ఉన్నారు. ప్రతి మేడలోనే ఉన్నారు. డైరెక్ట్గా పిలుస్తున్నారు మగవాళ్ళందరినీ. నాకేం అర్థం కాల. అప్పుడు పక్కన ఉన్న అతను అడిగాను, ఎవరాళ్ళు ఏంటంటే, వాళ్ళు వ్యభిచారులు. అదేంటి, పోలీసులు ఏం చేయరా? వీళ్ళని పోలీసులు ఏం చేయరా? ఇలా డైరెక్ట్గా పిలుస్తున్నారు పట్టపగలంటే. వాళ్ళకి గవర్నమెంట్ లైసెన్స్ ఇచ్చిందని చెప్పారు. దేనికి? ఏం చేయడానికి? వ్యభిచారం చేయడానికి. వింటున్నారా? కొన్ని ప్రదేశాలు ఉన్నాయి, భయంకరమైన ప్రదేశాలు. కొన్ని గ్రామాలు ఉన్నాయి, నేను చూశాను. గ్రామమంతా తాగుడే, గ్రామమంతా పేకాటే, గ్రామమంతా ఒక పెళ్ళం కాదు, రకరకాల వేషాలు. ఆలోచిస్తున్నారా? పాపము భయంకరంగా పెరిగిపోయినటువంటి ప్రదేశాల్లోనికి దేవుడు వచ్చాడు. ఒకసారి మీ దేవుడు ఏంటి, అస్తమాన వ్యభిచారులు, తాగుబోతులు, వీళ్ళు అందరి దగ్గరికి వెళ్ళి కూర్చుంటాడేంటి? ఈయన దేవుడైతే వాళ్ళతోటి ఎందుకు కూర్చున్నారంటే, ఆయన్నే అడగండి అన్నారు. అప్పుడు యేసు ప్రభు దగ్గరికి వచ్చి, అదేంటి నువ్వు దైవ కుమారుడు అయి ఉండి ఆ తాగుబోతులతోటి, ఆ వ్యభిచారులతోటి, ఆ దొంగలతోటి కూర్చున్నావేంటి అని అడిగినప్పుడు ఆయన అన్నాడు, ఒక ఆయనకి 2 కుమారులు ఉన్నారు. పెద్ద కుమారుడు ఇంటికాడు ఉండి చక్కగా పని చేస్తున్నాడు, వ్యవసాయం చేస్తున్నాడు, తండ్రి మాట వింటున్నాడు.
రెండవ కుమారుడు చెడిపోయాడు. రెండవ కుమారుడు నాశనం చేసేసాడు. ఎక్కడెక్కడో తిరిగి చివరికి తండ్రి దగ్గరికి చేరుకున్నాడు. తండ్రి, నేను పాపం చేశాను, నాశనం అయిపోయాను అన్నాడు. ఆ తండ్రి రెండవ కుమారుణ్ణి తీసుకుని హత్తుకొని స్నానం చేయించి వస్త్రాలు తొడిగి ఉంగరం పెట్టి ముద్దు పెట్టుకుని, ఇక నుంచి జాగ్రత్తగా ఉండు నాయన అన్నాడు. దీని భావం ఏంటి అని అడిగాడు యేసుప్రభు. మరి ఆ తండ్రి పెద్ద కుమారుణ్ణి ముద్దెట్టుకున్నాడా, పెద్ద కుమారుడికి ఉంగరం తొడిగాడా, పెద్ద కుమారుణ్ణి పట్టుకున్నాడా, మరి చిన్న కుమారుణ్ణి ఎందుకు అంత ప్రేమ చూపిస్తున్నాడు అని దేవుడు అడిగాడు. అప్పుడు అన్నారు, అతను చెడిపోయాడు కనుక బాగుపడాలని ఆ తండ్రి కోరుకుని ముద్దు పెట్టుకున్నాడు. నేను కూడా అంతగా వచ్చాను అన్నాడు. హల్లెలూయా. చూసారా, దేవుడు చెడిపోయిన వారిని బాగు చేయటానికి వెళ్ళాలి. చెప్పండి, బాగున్న వారిని బాగు చేయటం ఏంటి? ఆయన అన్నాడు, ఆరోగ్యం గలవారికి వైద్యుడు అక్కర్లేదు, ఆరోగ్యం లేని వారికి వైద్యుడు కావాలి. మీరు హాస్పిటల్కి వెళ్ళి చూడండి, ఆరోగ్యంగా ఉన్నవారు ఎవరు ఉండరు కదా, పేషెంట్సే కదా అక్కడ ఉండేది. ఒకవేళ వాళ్ళు కూడా వెళ్ళినోళ్ళు ఆరోగ్యంగా ఉన్నవారు ఉంటే ఉండవచ్చు, జతగా వెళతారు. కానీ ఎవ్వరు కూడా ఎవరినైనా ఆహ్వానిస్తారు కదండి. మా ఊళ్ళో ఆర్ఎంపీ డాక్టర్లు ఉన్నారు. వాళ్ళని ఎవ్వరు ఆహ్వానించరు. అంటే ఎవరు ఆహ్వానించరు? ఆరోగ్యంగా ఉన్నవారు ఆహ్వానించరు. ఇప్పుడు మా ఇంట్లో ఏదైనా కాస్త ఇబ్బందిగా ఉంటే ఫోన్ చేస్తాం, వస్తారు, లోపలికి వస్తాడు. చాలాసార్లు మా ఇంటి ముందు నుంచి మోటార్ సైకిల్ మీద వెళ్ళిపోతూ ఉంటాడు. బాగున్నారా అంటాడు, వెళ్ళరా బాబు అంటాం. ఎందుకంటే మా ఇంటిలో అనారోగ్యం లేనప్పుడు ఆ డాక్టర్ గారికి మా ఇంట్లో పనేమీ లేదు. దేవుని స్తోత్రం. అర్థమైందా మీకు? కాబట్టి దేవుడు అంటున్నాడు, ఆరోగ్యం గలవారికి వైద్యుడు అక్కర్లేదు. మిమ్మల్ని పిచ్చోడు కానీ చూస్తారు. మంచోడు దగ్గరికి వెళ్ళి మంచిగా ఉండమ్మా, మంచోడు దగ్గరికి వెళ్ళి మంచిగా ఉండమ్మా. ఇదేంటి బుర్రగొక్కుంటాడు, నేను మంచిగానే ఉన్నాను, నన్ను మంచిగా ఉండమని చెప్తారేంటి అని కూడా. అలాగే 100కి 99 మార్కులు తెచ్చుకునే అబ్బాయి దగ్గరికి వెళ్ళి బాగా చదవాలమ్మా అన్నట్టుగా ఉంటుంది. 100కి 99 మార్కులు వచ్చేవాడిని బాగా చదవాలంటే ఆ పిల్లవాడికి మర్చిపోయి ఇంకేం చదవాలి బాబోయ్ అనుకుంటాడు. కాబట్టి 100కి 20 మార్కులు వచ్చినోడి దగ్గరికి వెళ్ళాలి. మా మాస్టారు మా క్లాసులో 60 మంది పిల్లలు ఉంటే ఒక 10 మందిని కొట్టేవారు బెత్తంతో. ఒరే, ఆ 50 మందిలాగా చదవండిరా, పాస్ అవ్వండిరా, 60 మంది పాస్ అవ్వండిరా నాయనా అనేవారు. మీరు ఆలోచించండి, ఆ మాస్టర్ ఎప్పుడు ఆ 50 మందిని కొట్టలేదు, ఈ 10 మందినే కొట్టారు. 10 మందిని ఎందుకు కొట్టారు? వీళ్ళు కూడా మంచి మార్కులు తెచ్చుకోవాలి. ఈ రోజుల్లో కొడితే దెబ్బలాటికి వెళ్ళే తల్లిదండ్రులు ఉన్నారు. మా పిల్లలు పాస్ అవుతే పాస్ అవుతారు, ఫెయిల్ అవుతే ఫెయిల్ అవుతారు. మా పిల్లల్ని కొడతానికి వెళ్ళలేదు, మేము ఎన్ని ముద్దులు పెట్టుకుని పంపుతున్నాం మీ దగ్గరికి. ఓకే, కొట్టరు, భ్రష్టులు అయిపోతారు. వింటున్నారా? కాబట్టి దేవుడు ఈ లోకానికి వచ్చిన ప్రధానమైన కారణం మీకు అర్థమైందా? పాపము నుండి, నరకము నుండి, శాపము నుండి, అంధకారము నుండి, అపవాది నుండి నిన్ను విడిపించటానికి వచ్చాడు. హల్లెలూయా. అందుకే వెలుగు, చీకటి, వెలుగు. చీకటి అంటే దేవుని దృష్టిలో పాపం, వెలుగు అంటే పరిశుద్ధత. అందుకే కొవ్వొత్తులు వెలిగిస్తాం. కొవ్వొత్తులు ఎందుకు వెలిగిస్తారు? వెలుగు, చీకటిలో వెలుగు. ఎప్పుడైనా కొవ్వొత్తు వెలిగించడం చూసారా? ఒక కొవ్వొత్తు నుంచి కొన్ని లక్షల కొవ్వొత్తులు వెలిగించబడతాయి. ఆ ఒక కొవ్వొత్తు వెలగకపోతే 1,00,000 కొవ్వొత్తులు వెలగవు. అలాగే దేవుడు యేసు ప్రభువుని ఈ ప్రపంచానికి వెలుగుగా పంపించి అందరినీ వెలిగిస్తున్నాడు. హల్లెలూయా. అంతేగాని మతాలతో సంబంధం లేదు. ఆర్ఆర్కే మూర్తి గారని బ్రాహ్మణ పండితుడు, ఆయన యేసు ప్రభువుని నమ్ముకున్నారు, బలంగా ప్రకటిస్తారు. ఆయన ఒక మాట చెప్పాడు,
మతం అయితే నేను రాను. నేను అన్ని గ్రంథాలు చదివాను, ఏదైనా చెప్పగలను, వేదాలు చెప్పగలను, ఉపనిషత్తులు చెప్పగలను, ఏ గ్రంథమైనా నేను చెప్పగలను. ఈ అన్ని గ్రంథాలు చదివాక బైబిల్ చదివాను. బైబిల్ చదివినప్పుడు నాకు పాపం అంటే ఏంటో తెలిసింది. దేవుని స్తోత్రం. చూసారా? కాబట్టి ఆయన ఏమంటాడంటే మార్గము, యేసు ప్రభువు మార్గం, మతము చెప్పండి. మతం వద్దండి, మనకి మతాల బోళ్ళు ఉన్నాయి. మతము అంటే అర్థము విశ్వాసం, ఫెయిత్, అంతేకాదు. మతము అనేది మదిలో నుంచి పుట్టింది, మానవుని యొక్క ఆలోచనలోంచి మతం పుట్టింది. దేవుడు మతాన్ని సృష్టించలేదు. దేవుని స్తోత్రం. గాడ్ ఈజ్ ద వే. దేవుడు మార్గాన్ని సృష్టించాడు, మతం అయింది కాదు. వింటున్నారా? కాబట్టి ఇక్కడ ఏం జరిగిందంటే ఈ మరణ ప్రదేశంలో మరణ ఛాయల్లో ఉండే వారి దగ్గరికి వెలుగు ఉదయించను. ఏమొచ్చిందండి? వెలుగు వచ్చింది. చూసారా? ఇప్పుడు చెప్పండి, వెలుగు వచ్చే వరకు జాగ్రత్తగా వినండి. నేను 10 నిమిషాల్లో ముగించేస్తున్నాను. నన్ను చాలా చోట్ల అడిగారు, ఇంకొక అరగంట చెప్పండి, ఇంకో 20 నిమిషాలు చెప్పండి. కానీ రుచికరమైంది ఎక్కువ తింటే ఏమవుతుంది? ముఖం మొత్తుతుంది. దేవుని స్తోత్రం. ఎక్కువ వినకూడదు. కాబట్టి జాగ్రత్తగా వినండి. వెలుగు వచ్చే వరకు ప్రజలు ఏమనుకున్నారు తెలుసా? వెలుగు వచ్చే వరకు చీకటినే వెలుగు అనుకున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. చీకటినే. ఒకసారి చిన్నప్పుడు హరిశ్చంద్ర నాటకం చూస్తుంటే మరి హరిశ్చంద్రుడు భార్య, ఆ పిల్లవాడు చనిపోవటం, ఈ బాధలన్నీ చూసి ఏడవటం మొదలెట్టాను. నేను చాలా ఏడుస్తుంటే మా పెద్దవాళ్ళు, ఒరే అది నాటకం రా బాబు, ఏడకరా అంటే నేను మానలేదు. నాటకం అయిపోయింది. ఇంకా నా బాధ చూడలేక హరిశ్చంద్రుడు వేషం వేసింది ఆయన దగ్గరికి తీసుకెళ్ళారు. నాకు ఇప్పటికీ గుర్తే. వీడు ఏడుస్తున్నాడండి, మా అబ్బాయి మీరు నిజంగా కష్టాలు పడిపోయారు అనుకుని ఏడుతున్నాడు, ఆ లూతాశుడు ఏమైపోయాడని ఏడుతున్నాడు అని అన్నారు. అప్పుడు వాళ్ళందరినీ నాకు చూపించి ఆయన అన్నాడు, బాబు ఇది నాటకం నాయన, నిజం కాదు, బాధపడకు, మేమందరం బతికే ఉన్నాం. నేను నిజమైన హరిశ్చంద్రుని కాదు, నాటకాల హరిశ్చంద్రుని అన్నాడు. అలాగే ఈ రోజున నాటకాల పాస్టర్లు, నాటకాల విశ్వాసులు కదా, పైకి హల్లెలూయా అని, లోపల విషం, ప్రేమ లేని వారు ఈ రోజుల్లో నాటకాలోళ్ళు ఎక్కువ ఉన్నారు. కాబట్టి అసలు తెలుసుకుందాం అనుకున్న వాళ్ళకి ఏది నిజమో ఏది అబద్ధమో అయోమయం అయిపోయింది, అర్థం కాకుండా అయిపోయింది. ఒకరోజు భగవాన్ ఆశ్రమంలో వాళ్ళ నాన్నగారు నాకు పరిచయం, వేల్పూర్లో. ఆయన వెంకట్రావు గారు రోజు కాకేశాడు, అబ్బాయి ఇలా రా అన్నాడు. ఏంటన్నా నువ్వు యేసు ప్రభువు నమ్ముకుని ప్రకటిస్తున్నావు అంట కదా అన్నాడు. అవునండి అన్న. మరి ఆ చివరు ఉంటారు కదా, వాళ్ళు యేసు ప్రభువు నమ్ముకున్న వాళ్ళేనా అన్నాడు. అవునండి అన్న. మరి ఆదివారం నాడు బాగానే ఉంటారు, మిగతా రోజులంతా తాగేస్తారేంట్రా అని అడిగాడు. నాకేం చెప్పాలి అర్థం అవ్వలేదు. అంటే యేసు ప్రభువుని నమ్ముకుంటే తాగేయచ్చా అన్నాడు. 2, ఆదివారం నాడు వెళ్ళి మీరు క్షమాపణ అడిగితే శనివారం దాకా చేసిన పాపాలు క్షమించేస్తాడంట కదా దేవుడు అని అడిగాడు. నాకు ఇదేదో కొత్త బోధగా ఉంది, ఇదేం గొడవరా బాబు అని నేను అన్నాను. నేను మళ్ళీ చెప్తానంటే నేను వచ్చేసాను. దేవుని స్తోత్రం. కాబట్టి ఎవరికేం అర్థం అవటంలే. కొంతమంది పాస్టర్లు, కొంతమంది విశ్వాసులు చేసే పనులు చూస్తుంటే ఎవరికేం అర్థం అవటంలే. సుజాతమ్మ గారు ఉన్నారు, అసలు యేసు ప్రభు నమ్ముకుంటాం అంటే ఏంటమ్మా అని అడిగింది అనుకుంటే ఆవిడ, అబద్ధం ఆడకూడదు, పాపం చేయకూడదు, యథార్థంగా ఉండాలి. మరి మొన్న శనివారం వస్తానని రాలేదు నువ్వు, సోమవారం దాకా, మరి నువ్వు యేసు ప్రభువు నమ్ముకున్నావు ఎందుకని అడిగింది అనుకోండి ఆవిడ. ఏం చెప్తుంది ఆవిడ? అబద్ధం ఆడేసింది కదా. పైగా ఆవిడకి ఏం చెప్తుంది? అబద్ధం ఆడకూడదు. ఈవిడ ఏం చేసింది? అబద్ధం ఆడింది. ఆవిడ ఎలా నమ్ముతుంది? అందుకే యేసు ప్రభు పిల్లలు, ముగించే ముందు చెప్తున్నాను, యేసు ప్రభు పిల్లలు
యేసు ప్రభువులాగా జీవింతేనే వారికి ప్రకటించే అర్హత ఉంది. దేవుని స్తోత్రం. ప్రకటించాలంటే చేసి చూపించాలి, జీవించి చూపించాలి. అర్థమైందా? సుజాతమ్మ గారు మా ఇంటికి వచ్చి ఒక ఆయన వాక్యం చెప్పాడని వేల్పూర్లో కానీ తణుకులో కానీ నేను తిరిగే ప్రతి ప్రదేశంలోని కూడా ఆవిడికి ఎక్కడ అడిగినా నా గురించి మంచి మాట ఆవిడికి వినపడకపోతే ఆవిడికి దేవుడి మీద నమ్మకం పోద్ది. దేవుని స్తోత్రం. కాబట్టి మనం చెప్పేది చేసేవారమై ఉండాలి. యేసు ప్రభు ఎప్పుడు కూడా చెప్పి చేసేవాడు కాదు, చేసి చెప్పేవాడు. అందుకే ప్రపంచమంతా ఆయన ఆరాధిస్తూ ఉంది దేవుడుగా. దేవుని స్తోత్రం. మాట నిక్కర్చుగా స్థిరమైనటువంటి వాడు. ఆయన పిల్లలు కూడా అలా ఉండి తీరాలి. మాట తప్పేవారుగా, అనురాగరహితులుగా, వ్యభిచారులుగా, తాగుబోతులుగా ఉండకూడదు. జాగ్రత్తగా వినాలి, చాలా జాగ్రత్తగా వినాలి. చివరిగా అప్పటి నుండి యేసు పరలోక రాజ్యము సమీపించుచున్నది, మారు మనసు పొందండి. ఈ రెండు మాటలు చెప్పి ముగిస్తున్నా. పరలోక రాజ్యము చెప్పండి. పరలోక రాజ్యం అంటే ఈ లోకాలకు అతీతమైన లోకము, మూడవ ఆకాశములో. మనకి పైన 3 ఆకాశాలు ఉన్నాయి. ఈ 3వ ఆకాశములో దేవుని లోకము ఉంటుంది. అక్కడ దేవుడు ఉంటాడు. దేవుడు ఎలా ఉంటాడంటే అగ్ని జ్వాలలను పోలి ఉంటాడు. ఆయన అగ్ని జ్వాలగా ఉంటుంది. శ్వాస అగ్ని జ్వాలగా ఉంటాడు. ఆయనకు రూపం ఉండదు. మండుచున్న అగ్ని గోళం మూలే ఉంటాడు దేవుడు. కోటి సూర్యుల కాంతితో ఉంటాడు దేవుడు. దేవుని స్తోత్రం. అక్కడ ఉంటాడు దేవుడు. అది ఆయన లోకం. ఇప్పుడు యేసుప్రభు అంటున్నాడు, పరలోక రాజ్యం మీ దగ్గరికి వచ్చింది. దేవుని లోకం నుంచి నేను మీ దగ్గరికి వచ్చాను. నేను మీ దగ్గరికి ఎందుకు వచ్చానంటే కింద ఉన్నటువంటి నరకం నుంచి తప్పించి మిమ్మల్ని పరలోకం తీసుకెళ్తానికి వచ్చాను. అప్పుడు అడిగారు, మేము నరకానికి వెళ్ళకుండా మీ లోకానికి, అంటే దేవుడున్న లోకానికి మేము రావాలంటే ఏం చెయ్యాలి అని అడిగారు. అది చెప్పి ముగిస్తున్నాను. ఏం చెయ్యాలి అని అడిగారు. మతం మార్చుకోండి అనలేదు, రూపం మార్చుకోండి అనలేదు, వేషం మార్చుకోండి అనలేదు, ఊరు మార్చుకోండి అనలేదు, వాళ్ళనే మార్చుకోండి అనలేదు. ఒకే మాట చెప్పాడు, మనస్సు మార్చుకోండి. హల్లెలూయా. గట్టిగా చెప్పాలి. ఒకే మాట. ఏం మార్చుకోవాలి? నేను అడిగాను. ఆర్ఆర్కే మూర్తి గారే నన్ను అభిషేకించాడు. 2003 మార్చి 4 ఆయన అడిగాను, అసలు మారు మనసు అంటే ఏంటండి అన్నాను. మారు మనసు అంటే ఏంటంటే చాలామంది వస్తారయ్యా, కడుపు నొప్పి, తలనొప్పి, ఈపు నొప్పి అని ప్రార్థన చేయమంటారు, కానీ నీలాగా మారు మనసు గురించి ఎవరు అడగలేదన్నాడు. చెప్పండి, యేసు ప్రభు చెప్పిన మారు మనసు అంటే అర్థం ఏంటని అడిగాను. ఏమీ లేదయ్యా, మానవుడు మనస్సు దేవుడికి వ్యతిరేకమైన మనస్సు. ఏది చేయొద్దంటాడో అది చేస్తాడు కదా. ఏది చేయొద్దంటే అది చేస్తాడు మానవుడు. ఏది చూడొద్దంటే చూస్తాడు. దేని మీద వ్యామోహం వద్దంటే దాని మీదే వ్యామోహం కలిగి ఉంటాడు. ఒక తాగుపోతూ, ఒక తిరిగిపోతూ, ఒక పాపం చేసేవాడికి ప్రధానమైన కేంద్రం మనసు. ఏది ప్రధానమైన కేంద్రం? మనసు. మనకి మనసులో ఎంత శక్తి ఉందంటే చెప్పి ముగిస్తాను. మా బావగారు అత్తగారు ఉన్నారు. ఆవిడికి కూతురు మీద కోపం వచ్చింది. వాళ్ళందరూ అమెరికాలో ఉన్నారనుకోండి. ముసలావిడికి కూతురు మీద కోపం వచ్చింది. నేను జీవించి ఉండగా నీ దగ్గర మంచినీళ్ళు కూడా తాగనంతే. ఎవరితోటి? కూతురుతోటి. మంచినీళ్ళు తాకపోతే ఏమవుద్ది? ముసలావిడి చచ్చిపోద్ది కదా. మంచం మీద అలాగా ఉంది. ఎంతమంది చెప్పినా
ఏం చేసినా నేను చనిపోతాను కానీ తాగను. సరే మేము కూడా చూడటానికి వెళ్ళాం. ఏం వదిన ఏంటి గొడవ అంటే మంచిని కూడా తాగుతలేదు. నేను చిన్న ప్రార్థన చేసి ఆ చెంచాతో కాస్త నీళ్లు తీసి నోట్లో పోసాను. ఇలా చూసింది, లేచింది, అని విశేషింది. అప్పుడు నేను ఒక మాట అన్నాను వాళ్ళ అమ్మాయితోటి, గట్టి పట్టేసిందమ్మా, మీ మీద చాలా కోపంగా ఉంది. వింటున్నారా? ఆవిడ మనసులో నిర్ణయం తీసుకుంది ఏమని, నేను చావనన్నా చస్తాను కానీ నా కూతురి చేతితో నీళ్లు తాగను. ఏమండి, మనలో చాలామందికి ఉన్నాయి కదా పట్టుదలలో, నేను చావనన్నా చస్తాను, ఆ కొంపకి వెళ్ళను, ఆ గడప తొక్కను, ఆ లొంక చూడను, వాళ్ళతో మాట్లాడను, నా జీవితంలో వాళ్ళ ఇంటికి వెళ్ళను. ఇవన్నీ పాటిస్తున్నారు కదా, ఖచ్చితంగా పాటిస్తున్నారు కదా. అంటే మన మనసులో తీసుకున్న నిర్ణయాన్ని మనకిష్టమైతే ఖచ్చితంగా అమలు చేసే మనసు మనకుంది. దేవుని స్తోత్రం. ఉందా లేదా? ఉందా లేదా? ఉందా? అంటే మన మనసుకి నిర్ణయం తీసుకుని దాన్ని అమలు చేసే శక్తి ఉందా లేదా? గట్టిగా చెప్పాలి. లేకపోతే నిర్ణయం తీసుకోమని దేవుడు చెప్పడు కదా. మనకు ఆ శక్తి ఉంది. అంటే దేవుడు ఏమంటున్నాడు, ఇలాంటి పనికి మాలిన వాటి కోసం నిర్ణయాలు తీసుకోవటం మానేసి ఇక నుంచి పాపం చెయ్యను అని నిర్ణయం తీసుకోండి, మనసు మార్చుకోండి. అప్పుడు మీరు డైరెక్ట్గా నా దగ్గరికి వచ్చేస్తారు. దేవుని స్తోత్రం. ఇది దేవుడు కోరుకునేది. ఇది దేవుడు కోరుకునేది. మతాన్ని కాదు. మనసు మార్చుకో. ఏ మనసు? దేవుడికి కలిగిన మనస్సు. ఏ విధంగా? యేసుక్రీస్తు మానవుడిగా పుట్టి పాపము లేనివాడుగా జీవించి మరణించి తిరిగి లేచాడు కదా. అంటే ఒక మనిషి పాపం చెయ్యకూడదు అనుకుంటే పాపం చేయకుండా ఉండగలడా లేదా? సుజాతమ్మ గారు ఉండలేరండి? ఉండగలరు. దేవుని స్తోత్రం. పాపం చెయ్యకూడదంటే చెయ్యకుండా ఉండలేరా? మనకు ఆ శక్తి. ఇంకో మాట కూడా ఉంది బైబిల్లో, దేవుడు మనకు ఇంద్రియ నిగ్రహము గల ఆత్మని ఇచ్చను కానీ పిరికితనము కలిగిన ఆత్మని ఇయ్యలేదు. హల్లెలూయా. మనం పిరికివాళ్ళం కాదు. దేవుడు మనకెంతో శక్తి ఇచ్చాడు. కాకపోతే మనం ఏం చేస్తున్నాం అంటే రకరకాలుగా మారిపోతున్నాం. కాబట్టి దేవుడు అన్నాడు, మీరు దేవుడు లోకానికి రావాలంటే మంచి మనసు తెచ్చుకోండి, మంచి హృదయాన్ని తెచ్చుకోండి. మీ జీవితంలో ఎప్పుడు ఎవరికి హాని చేయకండి, ఎవరికి కీడు చేయకండి, ఎవరిని దూషించకండి. 2 ఆజ్ఞలు ఇచ్చాడు. మొదటి ఆజ్ఞ, దేవుణ్ణి ప్రేమించండి. ఎందుకంటే మనల్ని ఎవరు చేశారు? మన లోపల ఆత్మ ఎవరిది? మనదే కాదు. దేవుడి దగ్గరికి వెళ్ళిపోద్ది కదా, అవునా కదా? ఎంత గొప్పోళ్ళైనా శరీరం మట్టిలోకి, ఆత్మ దేవుడి దగ్గరికి వెళ్ళిపోద్ది. కాబట్టి ఎవరిని ప్రేమించాలట? దేవుణ్ణి ప్రేమించడం అంటే ఏంటి? దేవుడికి భయపడి పాపం చేయకుండా జీవించడం, అంతేనా? రెండోది, సాటి మనిషిని ప్రేమించు. ఒక మనిషి పాడైపోవాలని కోరుకోకు, ఒక మనిషి నాశనం అయిపోవాలని కోరుకోకు, ఒక మనిషి పడిపోవాలని కోరుకోకు, అందరూ బాగుండాలని కోరుకో. దేవుని స్తోత్రం. అందరూ బాగుండటం వల్ల మనకు నష్టం అని వస్తుందా? రాదు కదా. ఒక ఊరిలో ఒక దుర్మార్గుడు ఉండటం వల్ల ఊరికి ప్రమాదం కదా. ఆ ఒక్క దుర్మార్గుడిని దేవుడు మంచివాడిగా మార్చేశాడు అనుకోండి, ఆ ఊరంతా హాయిగా పడుకోవచ్చు. దేవుని స్తోత్రం. కాబట్టి మంచితనం, ప్రేమ, దయ, జాలి, సత్యము బోధించడానికే యేసు వచ్చాడు. మతాలు మార్చడానికే రాలేదు. ఎందుకంటే చిన్నప్పటి నుంచి నేను అన్ని గ్రంథాలు మా ఇంట్లో, గీత గ్రంథాలన్నీ వాళ్ళు బోధించేవారు. యోగ వాసిష్టం, దంత పుస్తకాలు ఆవిడ చదివేది. వాళ్ళందరూ పండితులు. ఏర్పేడులో 14 సంవత్సరాల నుండి యోగ వాసిష్టం, యోగాలు, గీతలు నేర్చుకుని వచ్చి అందరికీ బోధించేది.
కాబట్టి మా ఇంటి వారందరూ అన్నీ చదివారు, అన్నీ నేర్పారు, చిన్నప్పటి నుంచి అన్నీ తెలుసుకున్నాను. కాకపోతే పాపము నుండి విడుదల పొందే సత్యం దీంట్లోనే తెలుసుకున్నాను. నీ పాపానికి విడుదల బైబిల్ గ్రంథములో ఉంది. దేవుని స్తోత్రం. అన్నీ తెలుసుకుని యేసుప్రభు అన్నాడు, రుచి చూసి తెలుసుకోవాలి, రుచి చూసి తెలుసుకోవాలి. రుచి బాగోపోతే వదిలేయి, సత్యం కాకపోతే వదిలేయి. వినదగును ఎవరు చెప్పినా వినినంతనే వేగపడక వివరింపదగను. విను, అది బాగుందా, సత్యమా, మంచిది. ఒకసారి మేము కర్ణాటకలో మోటార్ సైకిల్ మీద వెళ్తున్నాం, నేను నా ఫ్రెండ్. వెళ్తుంటే ఒక అతను ఏదో పని చేసుకుంటున్నాడు. ఈ పలానా ఊరు ఎలాగ వెళ్ళాలి అని అడుగుదాం అన్నాడు. నా వెనకాల ఉన్న అతను. ఆడికేం తెలుస్తుంది అన్నాను నేను. నడు వెళ్ళిపోదాం అన్నాను. వెళ్ళిపోయాం అడవిలోకి. వెనకాల ఉన్నవాడు తిట్టాడు నన్ను. అతన్ని అడుగుంటే మనకు దారి దొరుకుని కదా. అతన్ని అడగొద్దని ఎందుకన్నామంటే అతను ఏం తెలుసున్న వాళ్ళ కనబడి నీకు ఎలా తెలుస్తుందయ్యా. కాబట్టి మనం కొన్ని ప్రాంతాల్లో, కొన్ని ప్రదేశాల్లో మనం పనికిరాడు అనుకున్నవాడు సలహా కూడా మనం తీసుకోవాలి. చిన్న మాట చెప్పి ప్రార్థన చేస్తాను. ఒక రాజుగారు అరణ్యంలో మార్గం తప్పి వెళ్ళిపోయాడు. ఆవిడ ఏదో చేసేసిలా ఉంది. మార్గం తప్పి వెళ్ళిపోయాడు. ఆయనకి మార్గం తెలియటం లేదు. ఒక కట్టెలు కొట్టుకునేవాడు ఉన్నాడు అక్కడ. ఒరే అబ్బాయి అన్నాడు, ఏమండి నేను ఈ దేశానికి రాజును రా బాబు, ఏంటంటే అన్నాడు. ఏమీ లేదు, కంగారు పడకు, నాకేం తెలుస్తులేదు ఈ అరణ్యంలో, గుర్రం లైన్ తప్పేసింది, కాత నాకు మార్గం చూపించరా అన్నాడు. ఎవరిని? రాజుగారు ఎవరిని అడిగాడు? కట్టెలు కొట్టుకునేవాడిని. వాడు ఇలాగెళ్ళి రోడ్డు మీద తీసుకొచ్చేసాడు. అబ్బా లేదంటే ఏ పూలో తినేసిండ్రా నన్ను అని. నీకేం కావాలన్నాడు. నీకేం కావాలంటే అది ఇచ్చేస్తాను అన్నాడు. ఈ లోపల మంత్రులు అందరూ వచ్చేసారు. ఆడు అడిగాడు, మీరు మా ఇంటికి వచ్చే రోజు భోజనం చేయండి అన్నాడు. ఇదేం కోరిక రాను, నా కోరిక అంతేనండి, రాజుగారు మా ఇంటికి వచ్చారంటే అంత గొప్ప అన్నాడు. మంత్రి గారితో అన్నాడు, సరే వాళ్ళ ఇంటికి వెళ్ళి ఓ రోజు భోజనం చేద్దాం, వెళ్ళి చూసిరా అన్నాడు. ఈయన వెళ్ళిపోయాడు. మంత్రి గారు వెళ్తే అది ఒక కుగ్రామం, దారి లేదు. ఆడ ఇల్లేమో చిన్న తాటేకిల్లు, భయంకరంగా ఉంది, అరణ్యంలా ఉంది. మంత్రి గారు వచ్చారు. వాళ్ళ ఇంటికి వెళ్ళి భోజనం చేయడానికి మనకు సాధ్యం కాదండి, మీలాంటి మహారాజు అక్కడికి వెళ్తాం కుదరదండి, కాకేష్ ఏదో ఒకటి ఇచ్చేయండి. అక్కడికి వెళ్ళలేరు మీరు అన్నాడు. రాజుగారు అన్నాడు, ఏ అన్నాడు, ఆ ఊరు వెళ్ళాం, ఆ ఇంట్లోకి వెళ్ళాం, అసలు అక్కడ ప్రాంతానికి మనం వెళ్ళాం. రాజుగారు అన్నారు, నా దేశంలో, నా రాజ్యంలో అలాంటి ప్రాంతం ఉందా? అయితే నువ్వు వెళ్ళి ఆ ప్రాంతం అంతా బాగు చేసేసి అతనికి మంచి భవనం కట్టించాయి, మనం వెళ్ళి భోంచేద్దాం అన్నాడు. దేవుని స్తోత్రం. ఈ మంత్రి గారు వెళ్ళి అతను కాళ్ళు పట్టుకున్నాడు. చూడమ్మా పడిపోద్ది లైట్. అతను కాళ్ళు పట్టుకున్నాడు. అదేంటండి బాబు మంత్రి గారు మీరు? నేను దేశానికి మంత్రే కానీ నీకున్న తెలుగులో ఇంత కూడా నాకు లేదు. ఆహా ఎంత తెలివైనడు రా బాబు. కాబట్టి మనం ఆలోచించవలసింది చాలా జ్ఞానయుక్తంగా ఆలోచించాలి. బైబిల్ ఏం చెప్తుందంటే దేవుడు ఇచ్చే వాటి మీద మనసు పెట్టుకోవద్దు. వింటున్నారా? దేవుడు అది ఇది అలాగే ఇలాగే అని అనొద్దట. మరి ఎవరి మీద మనసు పెట్టుకోవాలట? దేవుడి మీదే మనసు పెట్టుకోవాలట. దేవుని స్తోత్రం. దేవుడే మనతోటి ఉంటే అన్నీ మనయే. చూసారా? రాజుగారినే కోరుకున్నాడు. రాజుగారిని కోరుకుంటే ఊరంతా రాజ్యం అయిపోయింది. హల్లెలూయా. కాబట్టి జ్ఞానం కావాలి, మనం దేవుణ్ణి తెలుసుకోవాలి. యేసుక్రీస్తు దేవుణ్ణి బయలుపరిచాడు, కొన్ని కోట్ల మందికి సత్యాన్ని ప్రకటించాడు. ప్రతి చోట రెండు రకాలు ఉంటారు, గ్రహించేవారు, గ్రహించని వారు, అనుసరించేవారు, అనుసరించని వారు. అనుసరించేవారు ఆయన దగ్గరికి వెళ్తారు, అనుసరించిన వారు కిందకి పోతారు. మనం అందరినీ మార్చలేము. ఇక్కడ మనం దేవుడి మాటలు చెప్పాం, కొన్ని హృదయాల్లోకి వెళ్తాయి, కొన్ని హృదయాల్లోకి వెళ్ళవు. కొన్ని హృదయాల్లోకి వెళ్ళి భోజనం చేశాక పక్కకి వెళ్ళిపోతాయి. కొన్ని హృదయాల్లో
ఎప్పుడూ నిలిచి ఉంటాయి. మనం ఏమీ చేయలేము. దేవుని స్తోత్రం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, దేవాధిపతి అయిన ప్రభువా, ఈరోజు ప్రసన్నమణి గారు మరి భర్త గారు కుటుంబం ఏర్పాటు చేసిన క్రిస్మస్ ఆరాధన బట్టి స్తోత్రాలు. అలాగే ఎంతో ప్రేమతో మరి వారి గృహము, వారి ప్రాంగణము సుజాతమ్మ గారు ప్రేమతో ఇచ్చారు. నాయన మరి వారిని దీవించండి. వారి పిల్లల్ని, వారి వ్యాపారాలు, వ్యవసాయాలు, వారు దేవుడు ఇచ్చిన ఐశ్వర్యము వారికి ఉన్నది, దానిని దీవించండి. మీ చిత్తం లేకుండా ఎవరు ఐశ్వర్యవంతులు కాలేరు, దరిద్రులు కాలేరు. కాబట్టి ఆరోగ్యంగా కాపాడండి. అనేక మందికి వారు దాన ధర్మాలు, మంచి కార్యాలు చేస్తున్నారు, దీవించండి. భవిష్యత్తులో మీ చిత్తం అయితే మరొకసారి మరిన్నిసార్లు నీ వాక్యాన్ని ప్రకటించడానికి సహాయం చేయండి. ఇక్కడ కూడి వచ్చిన అందరినీ సహాయం చేసి, కష్టపడిన పిల్లల్ని, వంటలు చేసిన వారిని, మరి వాహనాలు బస్సులు తోలిన వారిని, చిన్నపిల్లలను పెద్దలను దీవించండి. యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలండి. మీరు ఆహారం తీసుకుని చక్కగా వెళ్ళండి. ఎక్కడ శబ్దం వద్దు, ఆడావిడవద్దు. చెప్పండి ప్రసన్నమణి గారు, ఇంకేమైనా ఉందా? ఏమీ లేదు కదా? ఏదైనా ఉందా అమ్మా? కేకు వద్దండి. కేక్ ఎందుకండి?